నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అతను జిల్లా అధ్యక్షుడే ఉపాధ్యక్షుడే కాదు, ప్రతి విలేకరికి అతను అందుబాటులో ఉన్న ఏమి జరిగినా పర్సనల్గా కానీ అతను ఆ యూనియన్కి ఏమి చేయాలా, మన విలేకరుల యొక్క ఇబ్బందులు ఏమి, మనకి ఏం చేయాలా, ఒకవేళ కొంతమందికి అప్డేషన్ రాదు, దానికి ఏం చేయాలి నిలబడతారా మీరు ఎక్కడైనా విచారించి రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలలో కాబట్టి నేను ఇటీవల విలేకరులకు ఎదురైన విధంగా చేయాలని కుటుంబానికి ఆర్థికంగా కూడా ప్రభుత్వం గుర్తించినటువంటి 4 యూనియన్లు కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లాల వ్యాప్తంగా కార్యకలాపాలను రూపుదిద్దుకోవడం, జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క ప్రధాన సమస్యలను క్రోడీకరించుకొని ఆ సమస్యల పరిష్కారానికి ఇటు రాజకీయ నాయకుల దగ్గరగా పరిష్కరించమని ఎన్నిసార్లు ప్రభుత్వాలు కోరుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థ ప్రధాన కార్యదర్శి అలాగే ఏదో దశాబ్దాల కోసం ఏదైనా ఎక్కడో కాకినాడలో ఉన్న వాళ్ళు 1000 మంది, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు 1000 మంది, ప్రధానంగా గతంలో ఉమ్మడి సంవత్సరాలు 16 అదే సమస్య. ఓకే ఫోటో రావణ పట్టుకోట చూడండి సార్, చూడండి చూడండి బాబు ఫోటోది నా 10 నిమిషాలు బయటికి పోతున్నా, 10 నిమిషాలు అయిపోయింది లాస్ట్ అజగన్నా
శ్రీకాంత్ అన్న వచ్చిన ఓకే సార్ వెనక్కి పోండి అందరూ అందరూ వస్తారు ఫోటో తీసుకో లాంగ్ షాట్ అందరూ వస్తారు లాంగ్ షాట్ ఇస్తా ఒక నిమిషం కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ మొదటి సమావేశం చాలా ఆహ్లాదమైన ఆనందకరంగాను కొనసాగింది. ఇందులో స్థానికంగా ఉన్న శ్రీకాంత్, అదేవిధంగా ఉన్న సుధీర్, రామమూర్తి అందరూ కలిసి ఈ యొక్క ఏర్పాట్లు కొనసాగించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ యొక్క విభాగం నుంచి ఇంకా 2 యూనియన్లు కొనసాగుతుంది. వాటిని కూడా ఇక్కడ ప్రాతినిధ్యం ఇస్తూ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ కమిటీలు వేస్తూ ఈరోజు కమిటీలు నిర్వహిస్తూ చేసి మొదటి సమావేశం కూడా వాళ్ళతో కొనసాగించడం జరుగుతుంది. ఏది ఏమైనా అక్రిడేషన్ ప్రక్రియ చాలా ఆలస్యంగా కొనసాగుతున్న ఈ అక్రిడేషన్ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో సంప్రదించి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని అధిరోహించి న్యాయం చేయడం కోసం నా వంతు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా నేను చేసి నిరూపిస్తానని కూడా ఈ ప్రెస్ మీట్లో తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే ప్రభుత్వం మనకు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది హౌస్ సైట్స్ ఇస్తానంటూ. ఆ హౌస్ సైట్స్ మీద కూడా ఇప్పటికీ ఒకసారి సమావేశం ముఖ్యమంత్రితో జరగడం జరిగింది. ఆ సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనతో పాటు మనం కూడా మన సంఘాల నుంచి కూడా మనం ఇంకొక రకమైన ప్రతిపాదన కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే మనం స్థలాలు అడుగుతున్నాం. ప్రభుత్వం ఏమంటుందంటే మేము 3 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టిస్తాం, ఫ్లాట్ వద్దు మాకు ఫ్లాట్ ముద్దు అంటున్నాం. ఎఫ్ఎల్ఓటి వద్దు, పిఎల్ఓటి కావాలి. ఎందుకంటే ఎక్కడో 3వ అంతస్తులో ఇస్తే రేపు తెల్లవారితే ఏదో ఒక చిన్న కార్యక్రమం ఏదో ఒక ఇబ్బంది వచ్చినా దానికి విధిలేని పరిస్థితుల్లో ఏదైనా చేసుకోవాలన్నా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా మనకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని నేను మొదటి నుంచి కూడా లాస్ట్ 2018లో కూడా నేను వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు కాలువ శ్రీనివాస్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాన్ని చేయడం అయింది. ఇప్పుడు కూడా అదే యొక్క డీసెంట్ నేను ఇవ్వడమైంది. అయితే ప్రభుత్వం ఒక అడుగు ముందుకొచ్చి మననే క్లియర్ చేయడమైంది. సైట్సే ఇస్తాము అని చెప్పి కూడా సైట్స్ ఐడెంటిఫై చేయమని కూడా కలెక్టర్లకు తగిన ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆ విధంగా మనకు ఏ జర్నలిస్ట్ అయినా సీనియారిటీని ప్రక్రియ తీసుకొని కొత్తగా 1 year 2 yearsలో వచ్చిన వాళ్ళకు కూడా జిల్లాల ప్రాతినిధ్యం కల్పించి ఎక్కడికక్కడ వాళ్ళకందరికీ కూడా హౌస్ సైట్స్ని క్లియర్ చేసి ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఉన్న ఇన్సూరెన్స్ని ఏదైతే మనకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉందో ఆ ఫెసిలిటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద మనం గవర్నమెంట్కు చాలా క్షుణ్ణంగా తెలియజేయడమైంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమంటే, ఒకటి ఆరోగ్యశ్రీ కాకుండా మనకు సపరేట్గా ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాం. ఆ సపరేట్గా ఉన్న ఇన్సూరెన్స్ వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే, కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఏ డిసీజ్కైనా వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్కి అప్పీర్ అవుతారు. ఆరోగ్యశ్రీలోకి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే మనకు వాళ్ళకి పేమెంట్ చేయలేదన్న ఒక ఆలస్యము, నెగ్లిజెన్సీ ఏర్పడతా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదని మనం ఇన్సూరెన్స్కు 50% మనం కడతామని కూడా మనం చెప్తున్నాం. కారణం ఎందుకంటే ప్రభుత్వం మొత్తమే భరించకుండా మనం కూడా 50% కడతామని చెప్తున్నాం. అంతేకాకుండా డిసీజ్డ్ పాలసీ అనేది చోటుంది. గత
5 సంవత్సరాలు ఈ పాలసీలు అన్నీ ఏమీ లేవు. ఒకసారి ఆలోచించుకోవాలి. డిసీజ్డ్ పాలసీ లేదు, ఇన్సూరెన్స్ పాలసీ లేవు, ఆరోగ్యశ్రీలో కలిపేసినారు. ఆరోగ్యశ్రీకి ఎత్తుకొని పోయేటప్పుడు కొన్ని హాస్పిటల్స్లో పోతే జర్నలిస్ట్ అంటే మీతో వేస్ట్, మాకు డబ్బులు రావు, ఏమి రావు, మా గురించి పట్టించుకోలేదని ఒక విధమైన ఒపీనియన్ క్రియేట్ చేసినారు. ఈ ఒపీనియన్కి అన్నిటికీ కూడా స్వస్తి పలుకుతూ ఈ ప్రభుత్వం నుంచి కూడా మనము ఇన్సూరెన్స్ ఏ గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకంటే మనం కట్టవలసింది సపోజ్ 1,400 రూపీస్ కడితే మనకు 3.5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ వస్తుంది. రిమైనింగ్ 50% పేమెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది. అదేవిధంగా డిసీజ్డ్ పాలసీ గత ప్రభుత్వంలో 200 రూపాయలు మనం కడితే 10 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం మనం డిమాండ్ చేసింది 20 lakhsకి 400 రూపాయలు కట్టడానికైనా మనం రెడీగా ఉన్నామని కూడా మేము తెలియజేశాం. కారణం ఎందుకంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. రాకూడదు, జరగకూడదని కోరుకుంటున్నామా తప్ప జరగాలని కోరుకోలేదు. అయినా అటువంటి అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగితే ఆ కుటుంబం కూడా బాగుండాలా, ఆ కుటుంబం కూడా వృద్ధిలోకి రావాలా అని అతను ఈ జర్నలిజం ఎంచుకున్న దానికి ఆ కుటుంబం బాగుండాలనే కోరికతో ఆ 20 లక్షలు కూడా చేయడం జరిగింది. దాని మీద కూడా సమాలోచన పడి ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒప్పించడం జరిగింది. ఇప్పుడు ఐఎన్పిఆర్ కమిషనర్ అక్రిడేషన్స్ అయిపోయిన తర్వాత మేము పూర్తి చేస్తామని కూడా అన్నారు. ఆ విధంగా ముందుకు తీసుకుపోయి కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా రైల్వే పాస్ మీద ఇప్పుడే నేను చెప్పాను, గౌరవ ఎంపీ గారు సీఎం రమేష్ గారు రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఉన్నారు. వారు ఆల్రెడీ 2 సార్లు 2 పర్యాయాలు గౌరవ ప్రధానమంత్రికి ఒకసారి, గౌరవ రైల్వే మినిస్టర్కి ఒకసారి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇచ్చిన 50% రాయితీ అయితే ఏదైతే ఉందో కరోనా తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ పరిస్థితి కాకుండా మరొక భారీ స్థాయిలో ఎంపీల చేత సంతకాలు చేసి కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని త్వరలో కలిసి నివేదించి దాన్ని పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రయత్నిస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతామని కూడా మీకు తెలియజేస్తున్నాను.